అమ్మ ఇక ప్రతిరోజు ఆ రోజు యొక్క విశిష్టతను చాలా చక్కగా చాలా వివరంగా తెలియజేస్తారు. మరి నేటి విశిష్టత ఏంటి? శ్రావణ మాసంలో ముఖ్యంగా 23 ఆగస్టున వచ్చింది. శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో ఇది అమావాస్య. దీన్ని ఏమంటారంటే ఒక ప్రదేశంలో ఒక రకంగా అంటే పిటోరి అమావాస్య అని ఒక చోట అంటారు మహారాష్ట్ర వైపు. ఇక్కడ మనం ఆంధ్ర తెలంగాణ మొదలైన ప్రదేశాల్లో దీన్ని పోలాల అమావాస్య అని కూడా దీన్ని అంటారు. పోలా అమావాస్య అని పోలెమ మొదలైన రకరకాల పేర్లతో పిలుస్తారు. అయితే ఈ అమావాస్య మామూలుగానే అమావాస్య అంటేనంటే పితృదేవతలకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తారు, అలాగే దాన ధర్మాలు చేస్తారు, అలాగే భగవంతుడిని ఆరాధిస్తారు. ఇలాంటివన్నీ కార్యక్రమాలు ప్రతి అమావాస్యకి పరిపాటే. కానీ ఇక్కడ ఈ పోలాల అమావాస్య యొక్క విశిష్టత ఏంటి, ఈ రోజున చేసే కార్యక్రమాలు ఏ రకంగా ఉంటాయి, అసలు ఇది ఎవరు చేస్తారన్న విషయం మీద మనం కొంత క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకానొకప్పుడు దీనికి సంబంధించిన కథ ఏంటంటే మాళవ దేశంలో ఎలా చెప్పారంటే పోలాల అమావాస్య నాడు జనరల్గా వాళ్ళు ఏం చేస్తారంటే పోలమ అంటే ఏంటంటే బాగా మేత మేసిన ఎద్దు, అది విశ్రాంతిగా ఒక చోట ఉన్నట్టుగా అమావాస్య నాడు కదలకుండా ఒక చోట ఉండేట్టుగా పోలా అంటే బాగా మేత మేసిన ఎద్దుగా చెప్తారు. ఆ రోజున జనరల్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఎద్దులకు ఏ రకంగానూ పని చెప్పకుండా మామూలుగా జ్యేష్ఠ పౌర్ణమి ఏరువాక పౌర్ణమికి ఎలాగైతే మామూలుగా స్టార్ట్ చేసేస్తారో పొలం పనులు అవి, ఈ రోజు వచ్చేటప్పటికి శ్రావణ మాసం ఇంకా చివరి రోజులు వచ్చేప్పటికి అప్పటిదాకా కొంత పనులు అవి చేసి ఉంటుంది కాబట్టి దానికి ఏం చెప్పకుండా ఎద్దులను అలా ఉంచేసి వాటికి పూజ చేయడం అనే విధానంలో ఎద్దులకి గోవులకి మొదలైన వాటికి పూజ చేసుకోవడం వాళ్ళ విధానంగా చెప్తారు. మామూలుగా తీసుకున్నట్లయితే దీనికి సంబంధించిన కథ కూడా ఒకటి ఏంటంటే అంటే ఈ పోల అమావాస్యకి సంబంధించి ఒకానొకప్పుడు అంధకాసురుడు అనే రాక్షసుడు తను ఒక వరం కోరుకొని ఆ గర్వంతో శివుడు లేనప్పుడు అమ్మవారిని ఆశించటం బట్టి వెంటనే శివుడు అక్కడ లేని సందర్భంలో ఏమవుతుందంటే ఆ యొక్క అంధకాసురుడితో ఈ యొక్క నంది తలపడుతుంది. నంది ఫైట్ చేస్తుంది అనమాట అంధకాసురుడితో. ఆ సమయంలో ఈ యొక్క శివుడు వచ్చి మొత్తానికి అంధకాసురుడిని ఇది చేసి అప్పుడు ఈ యొక్క నందితో అంటాడనమాట, నువ్వు నా కొరకు చేసావు కదా, నీకు ఏదైనా వరం ఇద్దాం అనుకుంటున్నాను నేను, నీకు ఏ రకమైన వరం కావాలి అంటే అప్పుడు ఆ నంది ఏముంటుందంటే నేను శిలాదుడికి వృషభ రూపంలో నన్ను ఈ రోజున పొందిన రోజు ఈ యొక్క శ్రావణ మాసంలో ఈ అమావాస్య నాడు కనుక నాకు ఈ రోజున ఎవరైనా సరే పూజాది కార్యక్రమాలు చేసే విధంగా వరం ఇమ్మని అడుగుతుంది. అంటే ఓ రకంగా ఈ యొక్క నందికి సంబంధించిన ఇదనమాట ఇది ఈ రోజున. అయితే సరే అని చెప్పి ఆయన ఆ రకంగా వరమిస్తాడు. కాబట్టి అప్పటి నుంచి ఈ యొక్క నంది లేకపోతే ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే ఎద్దులు తర్వాత ఈ గోవులు పూజ చేస్తారు, అది ఒక విధానం. అయితే మామూలుగా మన తెలుగు రాష్ట్రాల్లో దీన్ని ఎలా చేస్తారంటే పోలాంబ వ్రతం అనే విధానంలో చేస్తారు. ఇక్కడ ఏ రకమైన దేవుడు కాదు, కంద పిలకల్ని పెట్టి కందకి పసుపు కొమ్ములా కట్టి తోరాలు దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే కందని పూజాది కార్యక్రమాలు చేస్తారు. ఎందుకు అంటే మనం గనక తీసుకున్నట్లయితే దీంట్లో వాళ్ళ యొక్క విధానం ఏంటంటే పిల్లల శ్రేయస్సు కొరకు, పిల్లల ఆరోగ్యం కొరకు అన్ని విధాల అనుకూలతలు అనేది పిల్లల యొక్క అభివృద్ధి విషయంలో తీసుకోవడానికి తల్లులు చేసే ఒక ప్రధానమైన పండగగా దీన్ని చేస్తారు. పోలాంబ వ్రతం అని చెప్పి చేస్తారనమాట. అంటే కంద పిల్లక దానికి చక్కగా ఈ యొక్క పసుపు కొమ్ము కట్టి ఆ కొమ్ము తర్వాత ఏం చేస్తారంటే ఆ దారంతో కట్టిని తీసుకొచ్చి పిల్లలకి కట్టి కూడా జాగ్రత్తలు పడేట్టుగా కూడా చేస్తారన్నమాట. అంటే పిల్లల ఆయుష్ కొరకు, పిల్లల ఆరోగ్యం కొరకు కంద మొక్కని పూజించడం. అందుకే తెలుగు దాంట్లో కొన్ని నానుడులు కూడా ఉన్నాయి. పోలాల అమావాస్యకి గోదావరి పొంగి పొంగి పొర్లుతుంది, అలాగే ఈ స్త్రీలకు కూడా ఏదన్నా ఈ యొక్క ఇంట్లో ఏదైనా ఇచ్చేటప్పుడు కూడా దాంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే కందని ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్త్రీలకు సంబంధించిన వాయినాలు అని కాకపోయినా స్త్రీలకు సంబంధించిన ఈ యొక్క మొదలైన విషయాల్లో కూడా కందని ప్రధానంగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది కనుక, అలాగే కూరల్లో కూడా కంద బచ్చలు అనే దానికి అధికంగా ప్రాధాన్యత ఉండడం. కంద అనేది ఏంటంటే అది బాగా మంచి అభివృద్ధికి చిహ్నంగా వాళ్ళు భావిస్తారు. కాబట్టి ఇక్కడ కందని పూజించడం బట్టి ఏంటంటే కంద వల్ల తప్పనిసరిగా వాళ్ళ పిల్లలకి అన్ని విధాల అభివృద్ధి చెందాలన్న ఉద్దేశం. దీనికి సంబంధించిన కథ కూడా ఏంటంటే ఒకానొక ప్రదేశంలో ఒక వ్యక్తికి 7 సంతానం ఉంటారు. 7 సంతానం కూడా అందరికీ వివాహం చేస్తాడు. ఆయన వివాహం చేసిన తర్వాత అందులో అందరికీ కూడా సంతానం అనేది ఏర్పడుతుంది. కానీ చివరి కోడలికి మాత్రం సంతానం పుట్టడం, ఆ పుట్టిన సంతానం సరిగ్గా ఈ యొక్క పోలాల అమావాస్య నాడు ఇదైపోవడం లాంటివి జరుగుతూ వస్తుంది చాలా సంవత్సరాల పాటు. దాంతో మిగిలిన కోడళ్ళందరూ కలిసి ఒక చక్కగా ఏదైనా ఒక వ్రతం చేసుకుందాం అనుకున్నప్పుడల్లా ఈమెకి ఇలా జరుగుతూ వస్తుంది కాబట్టి వాళ్ళవి కూడా పోస్ట్ పోన్ అవుతూ వస్తాయన్నమాట 6-7 ఏళ్ల పాటు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఈసారి ఈమెను పిలవద్దు, మనమే చేసుకుందాం అనుకున్నప్పుడు ఆ సంవత్సరం కూడా ఆమెకు అలాగే సంతానం పుట్టడం ఇలా అయిపోవడం జరిగితే ఆ సంతానాన్ని ఇంట్లోనే దాచి ఏమీ ఎరగనట్టుగా వెళ్ళి వీళ్ళతో పాటుగా మిగిలిన తోడికోడళ్లతో కలిసి ఆమె పూజాది కార్యక్రమాలని చేసుకుని అలాగే చేసి నోము
ఇంటికి వచ్చి తర్వాత బాధపడుతూ ఆ సంతానాన్ని తీసుకెళ్ళి రాత్రిపూట గ్రామదేవత ఆలయం దగ్గర అక్కడ పెట్టుకుని ఆవిడ దుఃఖిస్తూ ఉంటుందన్నమాట. ఈ లోపల పోలేరమ్మ ఆవిడ గ్రామ సంచారం కోసం బయలుదేరితే ఆవిడ ఏం చేస్తుంటే ఇక్కడ కూర్చొని దుఃఖిస్తున్న ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి, సుగుణ ఆ అమ్మాయి పేరు, ఏమ్మా నువ్వు ఎందుకు దుఃఖిస్తున్నావు, ఏంటి బాధ కావంటే నాకు ఇలా జరుగుతుంది, ప్రతి సంవత్సరం నాకు ఇలాగ సంతానం ఇలా అవుతుంది అని అంటే ఆవిడ కొన్ని అక్షతలు ఇచ్చి ఎక్కడెక్కడైతే ఆవిడ తన పిల్లల్ని కోల్పోయిందో అందరి మీద వేసి ఒకళ్ళని పేరున పిలిస్తే పిల్లలు బయటకు వస్తారన్నట్టుగా ఆవిడ ఆ రకంగా చెప్తున్నాడు పోలేరమ్మ. అలాగే వీళ్ళు అందరి మీద ఆవిడ అలా జల్లంగానే మొత్తం ఆ 7 సంతానం అప్పటిదాకా ఆవిడ పోగొట్టుకున్న సంతానం అంతా బయటికి రావడం, వాళ్ళందరినీ తీసుకుని ఆవిడ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క విశిష్టత అంతా కూడా తెలుసుకొని తోడుకోడళ్ళు వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడతారు. ఈ పోలాంబ వ్రతం, పోలేరమ్మ, పోల మామూలుగా వినంగానే మనం పోలాల అమావాస్య అనగానే మనకి కార్తీక మాసంలో చివరి రోజున వచ్చేది గుర్తొస్తుంది. అది వేరు, ఇది వేరు. ఇక్కడ ఏంటంటే పోలాంబ వ్రతం అని చెప్పి దీన్ని చేస్తారు. సంతాన అభివృద్ధి కొరకు చేస్తారు, అలాగే సంతానం యొక్క ఆరోగ్యం కొరకు కూడా చేస్తారు. ఇక్కడ కంద మొక్కను ప్రధానంగా పూజిస్తారు. కంద వల్ల అన్ని రకాల అభివృద్ధి రావాలని కోరుకుంటారు. ఇది మనకి తెలుగు రాష్ట్రాల్లో. అదే ఈ యొక్క వేరే చోట అయితే పిఠారి అమావాస్య అని చెప్పి చేసి ఆ రోజున వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క ఎద్దుకి గోవుకి పూజలు చేయడం అనేది అక్కడ ప్రధానంగా చేస్తారు. మామూలుగా కూడా చూసినట్లయితే కొన్ని చోట్ల ఈ రోజున అమావాస్య నాడు ఎద్దులకి ఏ రకమైన పని చెప్పకుండా వాటిని బాగా మేపి అలా వదిలేస్తారు. వాటి నాలుగుకి చిన్నగా ఉప్పు రాసి వాటిని విశ్రాంతిగా వదిలేస్తారు అంటారు. అంటే ఇంకా ఆ రోజు నేను పని చెప్పడం అనేది వాటికి జరగదనమాట, విశ్రాంతి దినంగా చేస్తారు. ఈ రకంగా చేయడం అనేది మామూలుగా అమావాస్య అంటే ఆ రోజున తెలిసిందే కదా, అమావాస్య నాడు పితృదేవతలకి చేసుకోవడం అనేది. అలాగే దాంతోపాటుగా ముఖ్యమైన కార్యక్రమాలు, అలాగే ఈ యొక్క దాన ధర్మాలకు సంబంధించి అంటే దానికి ఒక ఇది లేదు, ఎంతైనా చేయొచ్చు. ఇది ఈ రకమైన పోలాల అమావాస్య యొక్క విశిష్టతగా మనం ఈ రోజున తెలుసుకున్నాం. నమస్కారం.